నమస్కారం. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడో ప్రాచీన కాలం నాటి వేదమంత్రాలకు ఈ ఆధునిక యుగంలో మనం ప్రతిరోజూ ఫేస్ చేసే స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కు ఏమైనా కనెక్షన్ ఉందా? ఖచ్చితంగా ఉందనే ఈ రోజు మనం చూడబోయే ఈ విశ్లేషణ చెప్తోంది. ఇది నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ అని చెప్పాలి. ఓకే, కమాన్, డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగం సంపాదించడం, సంపదను పెంచుకోవడం లేదా ఇంకేదైనా భౌతిక లక్ష్యాలను అచీవ్ చేయడానికి వందలేళ్ల క్రితం నాటి ఆధ్యాత్మిక సాధనలను ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో ఎలా వాడుకోవచ్చో ఈ సోర్స్ చాలా క్లియర్గా వివరిస్తోంది. వినడానికి కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది కదూ? సరే, ఈ పురాతన పద్ధతులు నేటి ట్రెండ్కి ఎలా సింక్ అవుతున్నాయో డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ మనం కవర్ చేయబోయే ఎజెండా ఒకసారి చూద్దాం. ముందుగా అసలు బేసిక్ రూల్ ఏంటి, ఆ తర్వాత క్విక్గా జాబ్ తెచ్చుకోవడం, మన కోరికలను మేనిఫెస్ట్ చేసుకోవడం, సంపదను ఆకర్షించడం, అలాగే చివరగా దీక్షలో ఉండాల్సిన కన్సిస్టెన్సీ, ఇలా ఈ 5 పాయింట్స్ కవర్ చేద్దాం. సో నంబర్ 1, ద కోర్ రూల్, ద 2 phases, అంటే అసలైన పునాదిని ఎలా ఏర్పరచుకోవాలో చూద్దాం. సో ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే, మనం ఏ లక్ష్యం కోసం ట్రై చేసినా సరే ఇందులో కంపల్సరీగా 2 ఫేజెస్ ఉంటాయి. ముందుగా సన్నాహక దశ, అంటే ప్రిపరేటరీ ఫేజ్. డైరెక్ట్గా మంత్రాలు చదివేయడం కాకుండా ముద్రలు, బ్రీదింగ్ టెక్నిక్స్ ద్వారా మన బ్రెయిన్లోని న్యూరాన్లను కాస్మిక్ ఎనర్జీకి ట్యూన్ చేస్తారన్నమాట. ఆ తర్వాతే అసలైన మంత్రసాధన మొదలవుతుంది. అంటే బాడీని, మైండ్ను రిసీవింగ్ మోడ్లో పెట్టిన తర్వాతే మంత్రపఠనం స్టార్ట్ చేయాలని సోర్స్ బలంగా నొక్కి చెప్తోంది. రైట్, ఇప్పుడు సెకండ్ సెక్షన్కి వెళ్దాం. క్విక్ ఎంప్లాయ్మెంట్. కెరీర్ గోల్స్ అచీవ్ చేయడానికి ఎలాంటి పద్ధతులున్నాయో చూద్దాం. అర్జెంటుగా జాబ్ కొట్టడానికి ఈ సోర్స్ చెప్తున్న ప్రిపరేటరీ ఫేజ్లో మెయిన్గా 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, 2 చేతులతో చిన్ముద్ర వేసి చాలా రిలాక్స్డ్గా 3 సార్లు డీప్ బ్రీత్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మామూలుగా శ్వాస వదులుతున్నప్పుడు ఓం అంటాం కదా, కాని ఇక్కడ రామ్ అని గపించాలి. ఇక థర్డ్ స్టెప్, అనులోం విలోం ప్రాణాయామం. ఈ పర్టికులర్ ప్రాణాయామం చేస్తే బ్రెయిన్ న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యి ఆ మంత్రశక్తిని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయని ఇందులో వివరించారు. నౌ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ జాబ్ గోల్ కోసం విష్ణు సహస్రనామంలోని 42వ శ్లోకాన్ని సెలెక్ట్ చేశారు. దాని ఖచ్చితంగా 108 సార్లు చదవాలని సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. ఈ 108 నంబర్ వెనుక ఆ ప్రాముఖ్యత ఏంటో మనకు తెలిసిందే కదా. అయితే అందరికీ ఒకేసారి 108 సార్లు చదవడం ప్రాక్టికల్గా కుదరకపోవచ్చు. అందుకే సోర్స్ కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా ఇచ్చింది. మార్నింగ్ 54, ఈవినింగ్ 54 సార్లు చదవచ్చు. అదీ కుదరకపోతే మార్నింగ్ 27, ఈవినింగ్ 27 సార్లు కూడా చదవచ్చు. కానీ ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని స్ట్రిక్ట్ రూల్ ఒకటుంది. ఏ టైంలో చదివినా, ఎన్నిసార్లు స్ప్లిట్ చేసినా ఈ ప్రిపరేటరీ ఫేజ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. దట్స్ మ్యాండేటరీ. సో ఈ ప్రాసెస్ ఇంకెలా వర్కౌట్ అవుతుందో నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుదాం. థర్డ్ సెక్షన్, మేనిఫెస్టింగ్ డిజైర్స్, అంటే నైతికంగా సరైన కోరికలను, లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో చూద్దాం. ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో మణిపూరక చక్రం చాలా కీ రోల్ ప్లే చేస్తోందని సోర్స్ చెప్తోంది. బేసిక్గా ఇది మన నాభికి కొంచెం కింద ఉండే ఒక ఎనర్జీ సెంటర్. మనం ఏ కోరికను మేనిఫెస్ట్ చేయాలనుకున్నా సరే ఆ ప్రిపరేషన్ టైంలో మన ఫోకస్ అంతా ఈ చక్రం మీదే ఉండాలని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఈ డిజైర్స్ కోసం చేసే ప్రిపరేషన్ ఫేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కుబేర ముద్రను పట్టుకోవాలి. తర్వాత మన అటెన్షన్ మొత్తం ఆ మణిపూరక చక్రం మీద ఉంచాలి. ఇక థర్డ్ స్టెప్, ఇక్కడ రమ్ అనే బీజాక్షరం మంత్రాన్ని ఎగ్జాక్ట్గా 27 సార్లు జపించాలి. చూశారు కదా, మన గోల్ని బట్టి ముద్రలు, మంత్రాలు ఎలా మారిపోతున్నాయో. ఇక ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వగానే అసలు సాధన స్టార్ట్ అవుతోంది. దీనికోసం విష్ణు సహస్రనామంలోని 27వ శ్లోకాన్ని 27 సార్లు మాత్రమే పఠించాలని సోర్స్ గైడ్ చేస్తోంది. ఇలా చదువుతున్నంతసేపు కళ్ళు తెరిసినా, మూసుకున్నా ప్రాబ్లం లేదు, కానీ ఫోకస్ మాత్రం ఆ చక్రం మీదే ఉండాలి. ఇలా మైండ్ని సింగిల్ పాయింటెడ్గా ఉంచితే రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయట. నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్, అట్రాక్టింగ్ వెల్త్. సంపదను, శ్రేయస్సును ఆకర్షించడానికి ఉన్న ప్రొసీజర్స్ ఏంటో తెలుసుకుందాం. ఎక్స్ట్రీమ్ వెల్త్ కోసం చేసే ఈ ప్రిపరేటరీ ఫేజ్లో ముందుగా డీప్గా గాలి పీల్చి లాంగ్గా వదలాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఆ తర్వాత కుబేర ముద్రలో ఉండి కనకధార స్తోత్రం కాని, శ్రీసూక్తం కాని వినడం లేదా స్వయంగా చదవడం చెయ్యాలి. సోర్స్ ప్రకారం ఈ రెండిటినీ కలిపి ఒకేసారి ప్రాక్టీస్ చేస్తే ఆ ఎనర్జీ డబుల్ అవుతుంది, రిజల్ట్స్ ఇంకా క్విక్గా వస్తాయని చెప్తున్నారు. ఇది ఎంత బ్రిలియంట్గా ఉందంటే
కరెక్ట్గా ఈ సంపదను ఆకర్షించడం కోసం విష్ణు సహస్రనామంలోని 46వ శ్లోకాన్ని సెలెక్ట్ చేసి దాన్ని 46 సార్లు జపించాలట. మహాభో మహాదాన అనే ఈ శ్లోకం చదవడం వల్ల అపారమైన సంపద ఒక అయస్కాంతంలా మనవైపు అట్రాక్ట్ అవుతుందని సోర్స్ చాలా బలంగా వాదిస్తోంది. ఇది నిజంగా ఒక ఫ్యాసినేటింగ్ అప్రోచ్ కదూ. ఇక ఫైనల్ అండ్ ఫిఫ్త్ సెక్షన్, కన్సిస్టెన్సీ అండ్ టైమ్లైన్స్. ఏది సాధించాలన్నా సాధనలో ఒక కమిట్మెంట్ ఉండాలి కదా, అది ఏంటో చూద్దాం. ప్రాక్టికల్గా మాట్లాడితే ఈ పద్ధతుల్నేదో క్యాజువల్గా కాకుండా చాలా స్ట్రిక్ట్ దీక్షలాగా చేయాలి. సోర్స్ ఇచ్చిన టైమ్లైన్స్ చూస్తే ప్రాబ్లంని బట్టి 21 రోజులు, 41 రోజులు లేదా 90 రోజుల పాటు ఎక్కడా బ్రేక్ లేకుండా కంటిన్యూ చేయాలి. ఒకవేళ 90 రోజుల్లో కూడా మనం అనుకున్నది జరగకపోతే డిసప్పాయింట్ అవ్వకుండా దాన్ని 6 నెలల వరకు ఎక్స్టెండ్ చేయాలి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక 6 నుండి 9 నెలల కన్సిస్టెంట్ ప్రాక్టీస్లో మోస్ట్లీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని ఇందులో అబ్జర్వ్ చేశారు. సో ఇదంతా విన్న తర్వాత ఏమనిపిస్తోంది? 100 ఏళ్ల నాటి ప్రాచీన వేద గ్రంథాలను కేవలం పూజలకే పరిమితం చేయకుండా మన రెగ్యులర్ లైఫ్లో వచ్చే మోడర్న్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇలా వాడొచ్చనే కాన్సెప్ట్ నిజంగా ఆలోచింపజేసేది. ఇంతకీ నైతికంగా కరెక్టైన ఏ గోల్ని మేనిఫెస్ట్ చేయడానికి ఒక వ్యక్తి ఈ పద్ధతులను ముందుగా చూస్ చేసుకుంటారు? ఈ ఎక్స్ప్లెయినర్ మన ప్రాచీన గ్రంథాల పట్ల ఖచ్చితంగా ఒక కొత్త ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తుందనడంలో డౌట్ లేదు. సరే, మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్తో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.